మనకి 50% ఇంజనీరింగ్ ఇష్టపడిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇప్పటికీ హ్మ్. మన తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఇంజనీరింగ్ అనేది మాత్రమే చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, మిగతా కోర్సులు చదివితే ఉద్యోగాలు రావు అనేది చాలా ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు మిగతా ప్రోగ్రామ్స్ అంటే బీబీఏ కానీ, బీసీఏ హ్మ్. కానీ, బీకామ్ కానీ, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ బీబీఎల్ఎల్బి కానీ, అది ఎంపీసీ వాళ్ళకి కావచ్చు, ఎంఈసీ వాళ్ళకి కావచ్చు, సిఈసీ వాళ్ళకి కావచ్చు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈక్వలెంట్ అంటే ఇంజనీరింగ్తో సరి సమానంగా అటు ఇటుగా హ్మ్. ప్లేస్మెంట్ ఇచ్చి ప్యాకేజీలు ఇచ్చే యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. జనరల్గా డిగ్రీ అనేప్పటికీ ఒక ఒక స్టాండర్డ్ ఇదేంటంటే ఓ 10,000 పెట్టుకున్న సంవత్సరం డిగ్రీ అయిపోద్ది కదా. అలా అనుకుంటే ఆ లైఫ్ కూడా ప్లేస్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి. అవును. ఆ 10,000కే వస్తాయి ఉద్యోగాలు కూడా. డిగ్రీ అయిపోగానే చిన్న సంస్థలు 10,000కు 15,000కు వస్తాయి. హ్మ్. బట్ లైఫ్ స్టైల్ అలా కాదు. ఇంజనీరింగ్లో ఎలాగైతే ప్లేస్మెంట్స్ వచ్చినాయో మన ఇంజనీరింగ్లో 75 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ ఉంది. హ్మ్. దాని తర్వాత 55 ల్యాక్స్ ఉంది, 56 ల్యాక్స్ ఉంది. నెక్స్ట్ మన ఇది వచ్చేపాటికి 25 ల్యాక్స్, 27 ల్యాక్స్ ఉంది. అంటే దాంతో సమానంగా ఇంజనీరింగ్తో సమానంగా ప్యాకేజీలు వచ్చే కోర్సులు కూడా మన దగ్గర ఉన్నాయి. యాహ్! అంటే ఇంజనీరింగ్ చదివితేనే ఉద్యోగం వస్తుంది, హ్మ్. మిగతా కోర్సుల్లో అంత ఉండదు అనే దానికి మనం సమాధానం చెప్పగలం. మిగతా కోర్సులకు కూడా అంత డిమాండ్ ఉంది. దాంట్లో కూడా అంత ప్యాకేజ్ ఉంది అనేది అవగాహన వచ్చిందంటారా? ఇంకా మనం వాళ్ళకి ఇంజెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? అదే అవేర్నెస్ తక్కువ ఉంది. ఆ! యాక్చువల్గా డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేప్పటికీ ఒక తక్కువ చూపు. హ్మ్. 10,000 పెట్టుకుంటే అయిపోద్ది డిగ్రీ బయట అనే దాని నుంచి ఒక డిగ్రీ కోర్స్ చేస్తే ఇలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయా హ్మ్. అనేది మనం చేస్తున్న హ్మ్. ప్రయత్నం కాదు, సక్సెస్ అవుతున్నాం. యాహ్! ఇండస్ట్రీని క్యాంపస్కి తీసుకురావటం అనేది కొత్త టెక్నాలజీ.